అక్రమ మట్టి తరలింపుపై పెద్దపల్లి జిల్లా పాలింతం గ్రామస్తులు గలమెత్తారు. ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మట్టి తరలిస్తూ ఉన్న టిప్పర్లను అడ్డుకొని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లతో రహదారులు దెబ్బతింటున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. మట్టి బాగా పోతుంది. మా ఎమ్మెల్యే గారు రోడ్ల ముందు వచ్చి మేము నచ్చిన వాళ్ళని గెలిపియండి, నేను మీ ఊళ్ళ నుంచి మట్టి పోనీయ, మీకు ఏ ఆపత వచ్చినా ఇక్కడ వచ్చి మీకు ఒక క్షణములు ఆల్తా అన్నాడు. మరి మా ఊళ్ళ నుంచి బాగా మట్టి టిప్పులు పోతున్నాయి సార్. మాకు మట్టి టిప్పులు ఇక్కడ కావాలంటే 500కు ఒక టిప్పు, మాకు మట్టి దొరుకుతలేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళం బాగా ఇబ్బందులు పడుతున్నాము. మా మట్టి మాకు కావాలి. మా మట్టి మా ఊరు నుంచి ఎమ్మెల్యే గారు పిడికాడు మట్టి పోనీయ, నా బాధ్యత అన్నాడు. ఇంత 2 గంటల నుంచి మేము తల్లడిస్తున్నాం. నిన్నటి నుంచి ఎమ్మెల్యే గారు సహకారం లేదు. మాకు ఎమ్మెల్యే సహకారం మాకు కావాలి. కలెక్టర్ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఎంపీ కానీ ఎవ్వరు కూడా మాకేం సహకరించి బండ్లు మేము ఎంత ఆపి ధర్నా చేసినా కూడా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని దొబ్బి బండ్లలో ఎక్కిస్తున్నాం అంటారు. కానీ మాకైతే ఏం సహకారం అందలేదు సార్. మాకు ఖచ్చితంగా అందరూ కలిసి మీ మీడియా వాళ్ళు కలిసి మాకు అందరికి బాగా సహకరించి మా ఊరు నుంచి మట్టి పోవద్దని చెప్తున్నాను. మా గుట్టల నుండి మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. గుట్టల మట్టి మా అసలు మాకు బాల్కల్లో ఫండ్స్ ఇచ్చినాం, మాకు పర్మిషన్ ఉంది అంటారు. పర్మిషన్ ఎవరు ఇచ్చిందో మాకు తెలియదు. ఫండ్స్ వచ్చినాయి అంటారు. ఫండ్స్ వచ్చినాయి మన గ్రామ పంచాయతీ తరఫున మాకు ఎవరికి తెలియదు. సరే వచ్చినాయి అంటే ఎమ్మెల్యేకి వచ్చినాయా, ఎంపీకి వచ్చినాయా, మాకు సర్పంచ్కి వచ్చినాయా, ఎవరికి వచ్చినాయో మాకు తెలియదు. ఆ ఫండ్స్ ఏం చేసారు మా విలేజ్ తరఫున? మా విలేజ్కి ఏం అభివృద్ధి చేసినారు? అభివృద్ధి అయితే మా ప్రాంతానికి ఏం కనిపిస్తలేదు. ఇంత అభివృద్ధి ఉంటే ఇంత పిల్లలు వేసుకొని, చిన్న పిల్లలు వేసుకొని కూడా ఇంత ధర్నాలు చేసి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రచారం, నా ఎమ్మెల్యే వచ్చి, ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి మట్టి ఇడికడ మట్టి కూడా నేను ప్రాంతం నుంచి తీసుకపోనిగా మీరు గెలిపిర్రి, నావలం గెలిపి అంటే మేము మోటివేషన్ మేము అందరం గెలిపించాం. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు రావట్లేదు? ఇంకా మేము అందరం కలిసి రోడ్డు మీద 3 గంటల నుండి ధర్నా చేస్తున్నాం. ఒక్క ఎమ్మెల్యే కాదు, ఎవరు కూడా లేరు. అంతకు మించి పోలీసులు మా పైన దుర్నం చేస్తున్నారు. మాకు అసలు రెస్పాండ్ లేదు, ఏది లేదు. మాకు దయచేసి ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా పాలితం విలేజ్కి మాకు అభివృద్ధి కావాలి.